భారతీయ జనతా పార్టీ పక్షాన్ని తీసుకుంటే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారి వైపు నుంచే స్వయంగా ఒక బడేబాయిగా మేము మోదీ గారిని భావిస్తామని చెప్పి ఒక సూచన, ఒక పాజిటివ్ ఫీల్ వచ్చినా కూడా కేంద్రం నుంచి మాకు రావాల్సినవి రావట్లేదు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా మా కేంద్రం నుంచి రావాల్సిన వాటిలో ఏం న్యాయం జరగట్లేదు అన్నది రేవంత్ రెడ్డి గారి విమర్శ. ఏం చెప్తారు? సో ఆడలేక మధ్యలో వేయడం అంటే రేవంత్ రెడ్డి దగ్గర చూసి నేర్చుకోవాలి. గట్లా గురువింద గింజ తన నలు పెరగదు. 2004 చంద్రశేఖరరావు గారు కేంద్రంలో మంత్రి, యూపీఏలో భాగస్వామి. మా మెదక్ జిల్లా ప్రజలకు ఒక ఆకాంక్ష, రైలు రావాలని. అక్కన్నపేట అని రామాయణపేట పక్క నుంచి మెదక్కి 17 కిలోమీటర్ల రైలు రావాలంటే 17 మంది ఎంపీలు మారితే కూడా ఒక్కసారి కూడా రైలు రాలేదు. మా ఎంపీ లేకుండా మేము పోయినసారి అది కంప్లీట్ చేసినాం. 2004ను ఎందుకు గుర్తు చేస్తా ఉన్నా అంటే 2005 రైల్వే బడ్జెట్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు అప్పటి రైల్వే మంత్రిగా, చంద్రశేఖరరావు గారి పక్కిళ్ళు తుగ్లక్ 23 వీళ్ళదైతే తుగ్లక్ 24లో ఉండి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ప్రకటించారు. కొత్తపల్లి మనోహరాబాద్ దగ్గర నుంచి మొదలుకుంటే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మీదకెళ్ళి పెద్దపల్లి దాకా రైలు ఇస్తా అని 300 కోట్లు రైల్వే బడ్జెట్లో, అప్పుడు ప్రత్యేకమైన రైల్వే బడ్జెట్ ఉంటుండే మా ఊరికి ఏమొచ్చిందని చూసుకోవడానికి. ఆ రైల్వే బడ్జెట్లో 2005లో ప్రకటించారు. 2005లో ప్రకటించి ఇప్పటిదాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఏం చేయలేకపోతే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి గజ్వేల్కి వచ్చినప్పుడు శిలాపలకం వేసిపోతే, నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి ఉన్నప్పుడే గజ్వేల్కు రైలు వచ్చింది, సిద్దిపేటకు కూడా రైలు వచ్చింది. కానీ ఆ రైలు ఓపెనింగ్ రోజు ఆ టీవీ బొమ్మ మీద నరేంద్ర మోడీ గారు బొమ్మ కనబడితే కాలుతోటి దన్నిన దుర్మార్గులు ఈ రాష్ట్రంలో మంత్రులు. నేను పదే చెప్తా ఉన్నా, ప్రభుత్వము ఆ రోజు మీరు రాజ్యంగా ఏ హింసనైతే ప్రజల పట్ల చేసిండ్రో కర్ణె ప్రభాకర్ గారు అదే హింసను చేసిరు. అది లగచర్లన, మల్లన్న సాగర, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినామా, ఇంకొక దగ్గర వేసినామా? ఖమ్మంలో రైతులకు బేడీలు ఎందుకు వేసిరు? ఏం ప్రొడక్షన్ ఉందనేసిరు, ఏం ప్రొడక్టివిటీ వైపు ఉందనేసిరు? రాజ్యంగా మీరు ప్రజల పట్ల ఎంత క్రూరంగా ఉన్నారు, ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు అని చెప్పడానికి ప్రయత్నం చేసిన పోలీసు వాళ్ళ నుంచి ఏళ్ళదాకా లగచర్లలో కూడా అంతే ఉంది. మీరు బీఆర్ఎస్ ఒకటి కాదు అని పదే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్నికల సందర్భంలో మరొకసారి రీకాల్ చేస్తే మరొకసారి పని చేసినామా, ఎన్నడన్నా పొత్తు పెట్టుకున్నామా, ఎన్నడన్నా ఒక్కసారైనా ఆలోచించారు మీరు? ఈ రంగులు అటుపోయినాయి, ఆ రంగులు ఇటు వచ్చినాయి, ఇటోళ్ళు అటుపోతారు, అటోళ్ళు ఇటు వస్తారు తప్ప ఏముంది సార్ అందులో? మీరు ఏదో కేసీఆర్ గారు అటెండెన్స్ గురించి అడిగారు. ఎప్పుడన్నా 1985లో వారు మొదటిసారి గెలిచినట్టు నుంచి ఇయ్యాలటి దాకా వారు అటెండెన్స్ తీసుకోర్రి. కొత్త ఇయ్యాలటి అటెండెన్స్ గురించి ఎందుకు అడుగుతారు? 2004 నుంచి 2014 తెలంగాణ అత్యాశ కాదా మురళి గారు? స్కూల్కు రాని వాళ్ళని స్కూల్కు రాని అటెండెన్స్ ఏముంది? పార్లమెంట్ మెంబర్ గా వారిని ఎందుకు ఇబ్బంది పెడతారు? నేను అడుగుతున్నా, సిన్స్ 1985 వెన్ హీ గాట్ ఎలెక్టెడ్ ఫర్ ఫస్ట్ టైం దగ్గర నుంచి మొదలుకుంటే, వెన్ హీ వాజ్ ద మినిస్టర్ ఆల్సో యూ టేక్ హిస్ అటెండెన్స్. దాని గురించి కొత్తగా చర్చ పెట్టడం 10 పార్లమెంట్లో మీ అటెండెన్స్ ఎంతో చెప్పుండ్రి. మురళి గారు చెప్పండి, మనం ఎన్ని రోజులు పాల్గొన్నాం అనే కంటే కూడా మన పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, మనకు ఏ మేరకు ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో లేదు. తను సభ్యుడుగా ఆపుతున్నారు. మేము తెచ్చిన నిధులు రైలు అక్కనపేట నుంచి మెదక్ కంప్లీట్ చేసినాం, గజ్వేల్కి ఇచ్చినాం, సిద్దిపేటకి ఇచ్చినాం. మా పార్టీ వాళ్ళు కాకుండా మీ లెక్క గజ్వేల్కి, సిద్దిపేటకి, సిరిసిల్లకు తీసుకుపోయి దుబ్బాకి ఎగ్గొట్టలే. మేము గజ్వేల్కు రైలు ఇచ్చినాం, సిరిసిల్లకు రైలు తీసుకుపోయేందుకు పట్టాలు వేపిస్తున్నాం, సిద్దిపేట రైల్వే స్టేషన్ ఓపెన్ చేసినాం. మేము ప్రతిపక్షాలు నిన్న జవహర్ నవోదయ విద్యాలయాలు నేను వారిని దగ్గర నుండి 2001 నుండి 2014 దాకా ఉద్యమంలో సేమ్ ఇదే విమర్శలు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మిగతా పక్షాల నుంచి. కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా, కానీ ఆయన లక్ష్యము పేద ప్రజలకు తను చేసే ప్రతి పని లాభం చేకూర్చాలనేటువంటి ఆలోచనతో ఆయన విధానం ఉంటుంది, ఆయన ఆలోచన ఉంటుంది. దాంట్లో భాగంగానే 2001 నుండి 2014 వరకు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారి కష్టం, కేసీఆర్ గారి త్యాగం, కేసీఆర్ గారి తెగింపు ఉంది కాబట్టి తెలంగాణ ప్రజల కోరిక అయినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే ప్రొడక్ట్ ఏమొచ్చింది అంటే ఎంత అవుట్కమ్ వచ్చింది అనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప ఏం లాభం? 365 రోజులు హౌస్కు అటెండ్ అయ్యి ఒక్కరోజు కూడా పార్లమెంటులో, అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఎవరైనా మాట్లాడకపోతే ఏం ఉపయోగం లేదు కదా. ఏమంటున్నానంటే ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి తాము చేసేటువంటి దాని ద్వారా ఏదన్నా ఒకటి వచ్చేటట్లు ఉండాలి. అందుకేమంటున్నాను, ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా రఘునందన్ రావు గారు ఉన్నారు. ఆయనకు అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. అసలే మాట్లాడినటువంటి వాళ్ళని చూస్తే